వెలుగు వైపు మలుపడానికి, వెలుగులో నివసించడానికి, వెలుగు ఎత్తుకు చేర్చడానికి, వెలుగు మనం వ్యాపించడానికి, వెలుగు మనం సంచరించడానికి, వెలుగెత్తుకు మనం సమకూర్చిన దేవుడు కుమారుడు. కనుక ఈ రాత్రి ఆరాధించేటప్పుడు ప్రభా చూడలేని కళ్ళు చూడడానికి నా మనోనేత్రులు వెలిగించారు, వినలేని చెవులు నా చెవిటి వల్ల నా జీవితాన్ని, నా చెవులని స్వరం వినడానికి మీరు నా చెవులని తెరిచారు. గ్రహింపలేని హృదయాన్ని మరి గ్రహించేటట్టుగా నా హృదయాన్ని, చీకటితో ఉన్న నా హృదయాన్ని మీరు నా హృదయాన్ని వెలుగుగా ఇచ్చారు. ఆ యొక్క దాసత్వం అధికారంతో ఉన్నటువంటి నన్ను నీవే వెలుగులో చేర్చడానికి, వెలుగులో ఆహ్వానించడానికి, వెలుగులో ఉండడానికి, వెలుగులో జీవించడానికి, వెలుగులో కనపడడానికి, ఆయన సన్నిధిలో కనపడి పవిత్రపరిచి శుద్ధీకరించడానికి నిన్ను నన్ను ఆ స్థానంలో వచ్చిన దేవుడు కుమారుని కనపరచాలి. మొట్టమొదటిగా ఆయన కనపరచాలి. కానీ ఈనాడు మనం కన్నులారాయణ చూడగలుగుతున్నాం, చెవులారా వినగలుగుతున్నాము. మన హృదయంలో కూడా ఆయన మరి ఎంతగా ఆయన్ని కనపరిచే జీవితం నీకు నాకు స్థలమే అనుగ్రహించినాడు. హృదయంలో కనపరిచేటట్టుగా, ఆత్మను కనపరిచేటట్టు, మనసును కనపరిచేటట్టు ఇచ్చాడు. అయితే పూర్వకాలంలో మనము అలాంటి అధికారంతో ఉన్న జీవితాన్ని, సాతానిక అధికారంతో ఉన్న జీవితాన్ని, సాతానిక అధికారతోనే, లోకాలకు అధికారతోనే ఆ యొక్క ఆలోచన నుంచి, చెడుతనం నుంచి అన్నిటి విడిచి, అన్నిటిని దూరపరిచి, అన్నిటిని వేరుపరిచి ప్రభులోను దేవుని తండ్రిలోనూ మనం ఉండడానికి ఆయన సిద్ధపరిచినాడు. కనుక ఎలాంటి వాళ్ళని సిద్ధపరిచాడు? ఆయన జ్ఞానములో విమోచించబడినాము, ఆయన పరిశుద్ధిలో మనం అందరూ విమోచించబడినాం, వాక్యంలో రాబడినట్టుగా. కనుక దేవుని వాక్యంలో మనం ఎక్కడ విమోచించబడినామంటే మరి దేవుని కుమారుడు జ్ఞానములోను, నీతిలోను, ఆయన యొక్క జీవములోను, ఆయన యొక్క పరిశుద్ధిలో మనం అందరం విమోచించబడినాం. కనుక విమోచన కాలములతో నీవు నేను మనం అందరూ నీతిలో ఉంటున్నాము, జ్ఞానములో ఉంటున్నాము, ఆయన పరిశుద్ధిలో విమోచించబడిన వారుగా ఉంటున్నాం. కనుక దేవుని ఆరాధించేటప్పుడు ప్రభా నీ కుమారుని యొక్క జ్ఞానములోని, నీతిలోను, పరిశుద్ధిలోని విమోచన కాలములు తనన్ని నా హృదయాన్ని అన్ని రకాలుగా విమోచించి రక్షించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. అంతేకాకుండా క్రీస్తు వారుడుగా దేవుని యొక్క ఆ సన్నిధానములు కలిగి ఉండేటట్టు సిద్ధపరిచిన స్తోత్రములు నన్ను ప్రభులో దేవుల్లో ఏర్పాటు చేసుకున్నందుకు కూడా నీకు స్తుతులు స్తోత్రాలు. అన్ని విషయంలో దూరపరిచి, అగాధం నుంచి, గాఢాంధకారం నుంచి, శత్రువు యొక్క, సాతాను యొక్క కుయుక్తి, కుతంత్రం, ఆలోచన